నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. సింధూర్ పార్ట్ 2 పాక్ తీరుపై ఆధారపడి ఉంటుంది. రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక. టెక్నాలజీకి అనుగుణంగా మనం మారాలి. సీఎం చంద్రబాబు. పెద్దల ఆస్తులను వదిలి పేదల ఇళ్లను కూల్చేస్తున్నారు కవిత. శ్రీశైలానికి భారీగా వరద, 10 గేట్లు ఎత్తివేత. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సింధూర్ పార్ట్ 2 పాక్ తీరుపై ఆధారపడి ఉంటుందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని తెలిపారు. కేవలం తాత్కాలికంగానే నిలిపివేశామని చెప్పారు. పాక్ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే ఆ దేశానికి తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు. మొరాకో పర్యటనలో భాగంగా అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. అనంతరం ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులకు మద్దతిస్తోన్న పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పామని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి మతం అడిగి మరీ పౌరులను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మతం చూసి వారిని మట్టుబెట్టలేదు, వారు చేసిన పనులు చూసి చంపేశామని స్పష్టం చేశారు. పహల్గాం ఘటన తర్వాత త్రివిధ దళాల అధిపతులతో సమావేశం జరిగినట్లు చెప్పారు. ఆ సమావేశంలో తను ఒకే ఒక ప్రశ్న అడిగినట్లు చెప్పుకొచ్చారు. ఒకవేళ ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఆపరేషన్కు మీరు సిద్ధమా అని ప్రశ్నించానని చెప్పారు. వారు నిమిషం ఆలస్యం చేయకుండా సిద్ధంగా ఉన్నామని చెప్పారని హర్షం వ్యక్తం చేశారు. దీంతో ప్రధాని మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని రాజ్నాథ్ సింగ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగం రాబోయే 10 ఏళ్లలో కొత్త మలుపు తీసుకోబోతుందని సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఐటీలో హైదరాబాదును అగ్రగామిగా మార్చామని గుర్తు చేశారు. ప్రపంచంలోనే ఎక్కువ సంపాదిస్తోంది తెలుగువారే అని హర్షం వ్యక్తం చేశారు. ఇక పర్ క్యాపిటా ఇన్కంలో టాప్ తెలుగువారే ఉన్నారని స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో నాలెడ్జ్ ఎకనామీనే మనల్ని నడిపించబోతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్నైనా చేయవచ్చు అని ధీమా వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన నాయకుడిగా ప్రధాని మోదీ దేశానికి వచ్చారని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే నూతన సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. టెక్నాలజీకి అనుగుణంగా మనం మారాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వివరించారు. ఇక ఇవాళ ప్రజలకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందుబాటులోకి వచ్చాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గాజుల రామారంలో హైడ్రా కూల్చిన ఇళ్లను పరిశీలించారు. ఈ భూములు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లకు కేటాయించారు. అప్పట్లో ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకుంటే కబ్జాలు జరిగేవి కావు. కానీ ఇప్పుడు 260 ఎకరాల భూమి పక్కనున్న భూమితో కలిపి 400 ఎకరాలు పలుమార్లు కబ్జాకు గురైందని అన్నారు. హైడ్రా అకస్మాత్తుగా వచ్చి పెద్దల ఆస్తులను వదిలి పేదల ఇళ్లను కూల్చేసిందని అన్నారు. పండగ సమయంలో కూడా ఈ చర్యలు దారుణమని వ్యాఖ్యానించారు. కోర్టు శని ఆదివారాల్లో ఇలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంగా చెప్పింది. న్యాయ వ్యవస్థను గౌరవించాలి. కానీ ప్రభుత్వం ఆదివారం బస్తీల్లో ఇళ్లను కూల్చింది. పేదలు వృద్ధులను రోడ్డున పడేశారు. ఎగువ నుంచి భారీ వరద నీటి రాకతో ఆదివారం శ్రీశైలం ఆనకట్ట వద్ద 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక జూరాలలో ఆనకట్ట స్పిల్వే ద్వారా 2,02,739 విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 29,555, సుంకేశ్ల నుంచి 4,479, హంద్రీ నుంచి 250 కలిపి మొత్తం 2,37,023 క్యూసెక్ల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వస్తోంది. దీంతో శ్రీశైలం ఆనకట్ట వద్ద 10 గేట్లను ఒక్కొక్కటిగా 10 అడుగుల మేర పైకెత్తి స్పిల్వే ద్వారా 2,75,700 క్యూసెక్కులు, భూగర్భ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 65,626 క్యూసెక్ల నీటిని దిగువన నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 883.9 అడుగుల వద్ద ఇక 209.5948 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మసాయిపేట మండల కేంద్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు నిర్వహించే నవరాత్రి ఉత్సవాలు భాగంగా సోమవారం శ్రీ దుర్గా యూత్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దుర్గామాత ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. 9 రోజుల పాటు ప్రతిరోజు ఒక అవతారంలో అమ్మవారి దర్శనం కల్పిస్తారని, ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు దర్శనం కల్పించినట్లు తెలిపారు.
9 రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారి దర్శనం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి తులసిరామ్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు కూటమి నాయకుడు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా కానుకగా జీఎస్టీని తగ్గించడం శుభపరిణామమని అన్నారు. జీఎస్టీ తగ్గించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. జీఎస్టీ తగ్గించిన ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, టీటీడీ బోర్డు మెంబర్ శాంతారాం, రిస్కో చైర్మన్ ప్రతాప్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేష్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదే ఈరోజు జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది భారత ప్రభుత్వం పెద్ద నిర్ణయం ఈరోజు తీసుకున్నారు. ఎందుకంటే చాలా పెను భారంగా ఉన్నటువంటి జీఎస్టీ ట్యాక్స్ వల్ల సామాన్యులు వాడేటువంటి నిత్యావసర వస్తువులు కానీ గృహోపకార వస్తువులు అన్నీ కూడా విపరీతమైన రేట్లు ఉండడం వలన చాలా ఇబ్బందులు ఉండేది. దాన్ని 2 స్లాబులకు తీసుకొచ్చారు. గతంలో 24%, 18, 12, 5% జీఎస్టీ ఉన్న దాన్ని నరేంద్ర మోడీ గారు 2 స్లాబులు 18% కేటగిరీ కింద కొన్ని ప్రమాదకరమైనటువంటి విలాసవంతమైనటువంటి వస్తువులపైన ట్యాక్స్ వేస్తూ నిత్యావసర వస్తువులు కానీ సామాన్యులకు ఉపయోగపడేటువంటి వస్తువులపైన కేవలం 5% మాత్రం జీఎస్టీ పన్ను తగ్గించడం అనేది నిజంగానే జన్మలు మనము ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం కుప్పం బస్టాండ్లో బీజేపీ పార్టీ పిలుపు మేరకు కూటమి నాయకులతో మన గౌరవ పిఎస్ మునిరత్నం గారు, వైద్యం శాంతారామన్న గారు, మరి రాజ్ కుమార్ గారు, ఇతర నాయకులందరూ కూడా కలిసి గౌరవ నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి మనము పాలాభిషేకం చేస్తూ ఈరోజు 22వ తారీఖు నుంచి మనందరికీ కూడా ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే జీఎస్టీ మన అన్ని విధాలుగా తగ్గించి మనపైన ఉన్న భారాన్ని గవర్నమెంట్ భరిస్తూ అందరూ కూడా సంతోషంగా ఉండాలా. దేశం అంతా కూడా అభివృద్ధి ఎందుకు చెందుతుందో ఈ ఒక విషయంలో మనం అందరూ కూడా ఆలోచించవచ్చు. నరేంద్ర మోడీ గారికి ఎన్డీఏ పాలిత ప్రాంతాలతో పాటు ఇతర పాలిత ప్రాంతాలు కూడా అన్నిటి కూడా ఈక్వల్గా చూసుకుంటూ వారు అన్ని రాష్ట్రాలకు కూడా అభివృద్ధి. మనకందరికీ దసరా, దీపావళి ముందుగానే మన నరేంద్ర మోడీ ప్రకటించినారు. సామాన్య ప్రజలకి ఇంతకు ముందైతే 24%, 84% ఉన్న జిఎస్టీని ప్రతి ఒక్కరు 5% జిఎస్టీ తీసుకురావడం చాలా గర్వించదగిన విషయము. సామాన్య కుటుంబాలు కూడా ఈరోజు ముందైతే పేపరు పెన్ను తీయాలని కూడా జిఎస్టీ 12%, 18% ఉంది. ఈరోజు పేపరు పెన్ను కా నుంచి తినే వస్తువులు, ఓటులో తినే వస్తువులు కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది. అదేవిధంగా అనేక సమృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం. అదేవిధంగా ఈరోజు బియ్యం గత 10 సంవత్సరాల నుంచి ఉచితంగా నరేంద్ర మోడీ గారు ప్రతి పేదవానికి చేరాలనే ఉద్దేశంతో బియ్యం ప్రతి మనిషికి 5 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు సామాన్య వస్తువులు కార్లు కొనుక్కోవాలన్నా, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా, టీవీ కొనుక్కోవాలన్నా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు 0%, 5% జిఎస్టీతో ప్రతి ఒక్కరు అందుబాటులో పేద ప్రజలకు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట గ్రామ సమీపంలో సోమవారం బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో 2 తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరు కడప జిల్లా కలసపాడుకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి హయత్ నగర్ మండలంలో మునగనూరు, బంజారా కాలనీ జలమయమయ్యాయి. సుమారు 1000 కుటుంబాల పైగా నీట మునిగాయి. హయత్ నగర్లోని బంజారా కాలనీ పరిస్థితిని ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ జీవన్ రెడ్డి పరిశీలించారు. సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
తమకు ప్రభుత్వం వెంటనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తక్షణ సహాయ సహకారాలు అందించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని కోరారు. సార్ నా పేరు మా అరువులకు అన్ని నీళ్ళు వచ్చినాయి, బట్టలు గ్యాస్ బీరువా అన్ని తడిచిపోయినాయి, ఏమి కూడా లేదు. ఇంట్లో మొత్తం నీళ్ళు వచ్చి మోకాళ్ళలోతో వచ్చిందా? లోతు నీళ్ళు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, అన్ని నీళ్ళే, ఏం అన్నం వండుకొని ఏమి వంటలు ఏమీ లేదు. మరి ఎవరన్నా నాయకులకి ఇట్లా ఎవరైనా వచ్చిర్రా? మనకి రాత్రి మన బతుకు వచ్చినాం, మనకు ఒకరు తెలుసు. సరే. గత రాత్రి సిటీ వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాలకు ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్నగర్ డివిజన్ బంజారా కాలనీ, అదేవిధంగా రంగనాయకుల గుట్ట, భగత్ సింగ్ కాలనీలో చాలా వరకు ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి వాళ్ళ ఇంట్లలో ఉన్నటువంటి వంట సామానే కానివ్వండి, బట్టలు కానివ్వండి, విలువైన వస్తువులన్నీ కూడా తడిసిపోయి పాడైపోయిన పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి గత 20వ సంవత్సరం, దాదాపుగా 5 ఏళ్ల క్రితం ఇదే పరిస్థితి బంజారా కాలనీలో మొత్తం చుట్టుపక్కల కాలనీలు మునగడం జరిగింది. మళ్ళీ కొద్ది రోజుల క్రితం మొన్న పడ్డట్టు వర్షానికి కొద్దిపాటి నీళ్ళు వచ్చినాయి. ఈసారి అయితే మళ్ళీ 20వ సంవత్సరం మళ్ళీ రిపీట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయో లేకుంటే అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఎన్నిసార్లు విన్నపాలు ఇచ్చినా, ఈ ప్రజానీకం ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా ఒక శాశ్వతమైన పరిష్కారం చూపించలేని పరిస్థితి ఈరోజు ఉన్నది. అంటే మరి దీనికి ఎవరు బాధ్యులు, లేదా ఎవరు దీనికి సమాధానం చెప్తారు అని చెప్పేసి అర్థం కాని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఇక్కడ ప్రజలకు ఒక శాశ్వతమైన పరిష్కారం చూపించాల్సిన బాధ్యత అధికారులపైన, అలాగే ప్రభుత్వం పైన ఉన్నది. ఇది ఎట్టి పరిస్థితిలో మళ్ళీ రిపీట్ కాకూడదు. మళ్ళీ ఇంకొకసారి ఇట్లా రిపీట్ కాకుండా ఒక శాశ్వతమైన పరిష్కారం. ఎందుకంటే పిల్ల జల్ల అందరూ కూడా పట్టుకొని తిండి లేక, బట్టలు లేక, స్నానాలు చేయక అంత దుర్భిక్షమైన ఒక దుర్భరమైన పరిస్థితి ఉన్నది. సో గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ఒక పెద్ద కాల్వ ఏదో తూతు మంత్రంగా కట్టినారు, ప్రాపర్ అవుట్లెట్ లేని పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కట్టి వదిలేసిన పరిస్థితి వల్ల నీళ్లు వెళ్ళక జీవో నెంబర్ 64 రద్దు చేయాలని, వర్కర్స్కు టైం స్కేల్ అమలు చేయాలని కాంటినెంజేషన్స్ వర్కర్స్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. గత 10 రోజులుగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న హాస్టల్ వర్కర్స్ డైలీ వేజ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ నెల సెప్టెంబర్ 12 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. బతుకమ్మ పండుగ కావడంతో టెంట్ దగ్గరనే బతుకమ్మ ఆడి డిమాండ్ పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జయశంకర్ భూపాలపల్లి, సిఐటియు జిల్లా అధ్యక్షుడు సాయిలు కార్మికులకు మద్దతు తెలిపారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ మరియు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు. విశాఖపట్నం ఆర్కే బీచ్లో ప్రమాదం త్రుటిలో తప్పింది. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం, అలాగే ముదిచెర్ల గ్రామంలోని సూర్యనారాయణ గ్రానైట్ కంపెనీలో పనిచేస్తున్న రాజస్థాన్కు చెందిన 8 మంది యువకులు విశాఖపట్నం బీచ్లో సముద్రంలో స్నానం చేస్తున్నారు. ఆ సమయంలో రాజ్పుట్ వర్గానికి చెందిన నప్రీత్ సింగ్ కుమారుడు 25 ఏళ్ల భవానీ సింగ్ సముద్రపు కెరటాలకు గల్లంతయ్యాడు. వెంటనే విధుల్లో ఉన్న పోర్ట్ మెరైన్ పోలీస్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ జిఎం నాయుడు, కానిస్టేబుల్ కిరణ్తో పాటు జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ పోలిరాజు, అలాగే గురునాథులు అప్రమత్తమయ్యారు. వీరంతా కలిసి భవానీ సింగ్ను సముద్రం నుంచి ఒడ్డుకు తీసుకొచ్చి రక్షించారు. అనంతరం అతని ఆరోగ్యం నిలకడగా ఉండడంతో కౌన్సిలింగ్ చేసి కుటుంబ సభ్యులతో పంపించారు. గురునాథరా नहाने के लिए आए थे
और हमारे एक मेंबर समुद्र में जा रहा था, इसलिए हमारे को पुलिस वालों ने हेल्प किया, हमें बचाया। और हम राजस्थान से हैं, इधर विजयनगर में मुख्यला में काम करते हैं, कुंवारी पे। आपका नाम क्या है? मेरा नाम राहुल है। बचने वाले का नाम भवानी सिंह है। लाइफ गार्ड वालों ने हमारी और मलियन पुलिस वालों ने हमारी मदद की। उम्र कितना है उनका? उम्र कितना है? 25। क्या काम करता है? कुंवारी के अंदर काम करते हैं। सॉरी का क्या नाम किधर है? रामपुर डिस्ट्रिक्ट। तो आपको समझ में आएगा, दूसरा ऐसा मत जाना। సికింద్రాబాద్ తిరుమలగిరి ట్రాఫిక్ సిఐ ఎల్ మధుబాబు చిలకలగూడ డిటెక్షన్ ఇన్స్పెక్టర్గా బదిలీపై వెళ్తున్న సందర్భంగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఆయనకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఇన్స్పెక్టర్ పరదేశీ జాన్, ఎస్ఐలు శ్రీధర్ రెడ్డి, యుగంధర్, మారుతి, ఇక ఏఎస్ఐ రెడ్డి నాయక్, జై కిషన్, హెడ్ కానిస్టేబుల్ డేను, ప్రకాష్, తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇబ్బంది, అలాగే పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ తన బృందాన్ని స్నేహితులలాగా చూసుకునేవారని, ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆశీస్సులు ఉండాలని, విజయాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింధూర్ పార్ట్ 2 పాక్ తీరుపై ఆధారపడి ఉంటుంది, రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక. టెక్నాలజీకి అనుగుణంగా మనం మారాలి, సీఎం చంద్రబాబు. పెద్దల ఆస్తులను వదిలి పేదల ఇళ్లను కూల్చేస్తున్నారు, కవిత. శ్రీశైలానికి భారీగా వరద, 10 గేట్లు ఎత్తివేత. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.